హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్య త్రిహాన్ ఛానల్. టుడే మన ఛానల్లోకి వచ్చేసరికి ఏంటంటే పిండి వడియాలు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈ పిండి వడియాలు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక స్టైల్లో పెడుతూ ఉంటారు కదా. సో మేము పెట్టే స్టైల్లో ఒకసారి ఈ వీడియో చూసేసేయండి. మేమైతే కట్టెల పొయ్యి మీద పెడుతున్నాం అనమాట. ఈ కట్టెల పొయ్యి మీద ఏంటంటే కొంచెం త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విలేజెస్లో ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకు అంత కష్టం అనిపించదు అనమాట. ఎంత కష్టమైన పని అయినా ఈజీగా అనిపిస్తుంది. చక్కగా ఆడుతూ పాడుతూ చేసేస్తూ ఉంటారనమాట. సో బియ్యపిండి వడియాలకి కావాల్సినవి మెయిన్ బియ్యపిండి ఉండాలి, నెక్స్ట్ నానబెట్టిన సగ్గు బియ్యం ఉండాలి, నెక్స్ట్ జీరా ఉండాలి, నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి అనమాట, తగినంత ఉప్పు ఉండాలన్నమాట. సో ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే బియ్యపిండిని మంచిగా ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటే 8 కప్పుల నీళ్లు తీసుకోవాలన్నమాట. ఆ నీళ్ళని ఏం చేయాలంటే ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకుని మంచిగా మరిగించి దాంట్లోకి నానబెట్టిన సగ్గు బియ్యము, జీరా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా మరగనివ్వాలన్నమాట. సో దాంట్లోకి కలిపిన బియ్యపిండిని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. మీకు ఉడికింది లేదో తెలిసిపోతుంది. అటు పలచగా థిన్గా కాదు, తిక్కుగా కాదు, మీడియంగా ఉడకాలన్నమాట. మనకి అట్లా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అట్లా మనకి గరిటతో పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. మేము ఒక కంప్లీట్ సారీ మీద వేసామన్నమాట. ఇట్లా చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసాము వడియాలు అనేది. ఒక డే కంప్లీట్గా ఆరుతాయి అన్నమాట. ఈవినింగ్ అయ్యేసరికి చూడండి ఫైనల్గా ఇలా కనిపిస్తాయి మీకు. సో ఈ వడియాలను ఏం చేయాలంటే ఒక కంప్లీట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి. శారీ మొత్తం 2 మినిట్స్ వాటర్ స్ప్రింకిల్ చేస్తే 2 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత వెంటనే చేసుకుంటే ఇంక ఇట్లా వస్తుంది అనమాట. ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలంటే మళ్ళీ ఒక 1 డే కంప్లీట్ ఎండలో అనేది ఆరబెట్టాలన్నమాట. మేము ఇలా ఆరబెట్టాము. మాకు కంప్లీట్ శారీలో వచ్చిన వడియాలన్నీ ఇన్నమాట. సో ఈ 1 డే కంప్లీట్గా ఆరబెట్టాం కదా, వీటిని మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. డబ్బాలో ఒక 1 ఇయర్ పాటు ఉంటాయి. 1 ఇయర్ ఏంటి చాలా ఉంటాయి అన్నమాట. మనం ఎండ కొంచెం మెత్తగా అనిపించిన ఎండ టైంలో మంచిగా ఎండ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని పప్పు చారులోకి కానీ, చారులోకి కానీ, రసంలోకి కానీ, పప్పులోకి కానీ దేంట్లోకైనా మనం చక్కగా నంచుకుని తినేసేయచ్చు అనమాట. పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. సో ఇలాంటివి బాగుంటాయి కూడా తినడానికి. కొంచెం కష్టపడాలి, హెల్దీగా హెల్దీ రెసిపీస్ అని చెప్పుకోవాలన్నమాట ఈ వడియాలు. సో మీకు కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.